నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన బయోపిక్ తెరకెక్కున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ బయోపిక్ ఎలా రూపొందే అవకాశం ఉంది, అసలు కథ ఏంటి, కథానాయకుడు ఎవరు అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఏంటి బయోపిక్ యొక్క ఏంటి, ఎలా ఉండబోతోంది? దీంట్లో వాళ్ళ పొద్దున్న నుంచి చాలా వార్తలు వచ్చాయి. అవన్నీ ఒకసారి మాట్లాడేసుకుందాం. అంటే డిఫరెంట్ టాపిక్స్లో వెళ్ళింది ఇది. అదే ఫస్ట్ ఏం జరిగిందంటే, మార్నింగ్ రిలీజ్ అయిన ఫస్ట్ పిక్ నాగార్జున గారితో మోడీ గారికి నాగార్జున బర్త్డే విషెస్ చెప్పాడు. అండ్ గతంలో నాగార్జున గారి కుటుంబ సభ్యులు ఎవరో ఆయనతో ఫోటో దిగితే ఆయన ఇచ్చాడు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మరీ చెప్పాడు, ఓసారి మీ బంధువులు వచ్చారు, నేను ఫోటో ఇచ్చాను అని. అంత పెద్ద ప్రధానమంత్రి, యాక్చువల్గా ఆయన బోల్డ్ అని పనులు ఉంటాయి, గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. హీ డిడ్. సో ఆ సందర్భాన్ని ఈయన పంచుకున్న తర్వాత ఏమైంది, ఇంకొకరు మా వందే పోస్టర్ రిలీజ్ చేశారు. వీళ్ళేమనుకున్నారంటే నాగార్జునే నరేంద్ర మోడీ సినిమాలో చేస్తున్నాడేమో, అందుకే ఇదేదో ఉంది అనుకున్నారు. తర్వాత ఆ టీము ఉన్ని ముకుందన్ని అనౌన్స్ చేసి ఇంకా వాళ్ళ టీం అంతా ఎవరు, మన సాబు సిరిల్ బాహుబలికి పనిచేసిన ఆయన, సెంతిల్, రవి బస్రూరు మ్యూజిక్, అన్ని కళాఖండాలే మొత్తం ఈ A to Z వీళ్ళందరూ ఉండేసరికి ఒక పాన్ ఇండియా సినిమా. అండ్ గుర్తుపెట్టుకో, ఇది ఫస్ట్ ఇండియన్ పాన్ ఇండియన్ సినిమా విచ్ ఈస్ రిలీజింగ్ ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఆల్ ఇండియా అంటే 29 లాంగ్వేజెస్ కాదు, ప్లస్ 29+ లాంగ్వేజ్, ఒక 56 to 7 లాంగ్వేజెస్. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో రిలీజ్ అవుతుంది, హైదరాబాదీ హిందీలో రిలీజ్ అవుతుంది. నాట్ ఓన్లీ హిందీ, ఓకే, హైదరాబాదీ స్లాంగ్ లో రిలీజ్ అవుతుంది, మన లంబాడీ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది, ఓకే, కన్నడలో తులు లాంగ్వేజ్ లోనూ రిలీజ్ అవుతుంది. ఇట్లా కొన్ని ప్రాంతీయ లాంగ్వేజెస్ లోను, ఈవెన్ హర్యాన్వి, బెంగాలీ, మరాఠీ, యాజ్ యూజువల్. అంటే ప్రతి ఒక్కరికి దగ్గరయ్యేలాగా ఈ బయోపిక్ అని తీస్తున్నారు అనేది న్యూస్. అండ్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్, మనకు 600 భాషలు ఉన్నాయి, అన్నిట్లోనూ తీలేరు ఇంకా అట్లా అంటే, బట్ ఏమో మ్యాక్సిమం కవర్ చేశారు. అంటే ఓ ప్రాంతం ప్రజలు ఇది మాట్లాడుతున్నారు ఈ భాష అంటే. అండ్ ఐ అప్రిషియేట్ లంబాడీ లాంగ్వేజ్, చాలా మంది ఉన్నారు కదా, బోల్డ్ అంత మంది ఉన్నారు. సో ఆ లాంగ్వేజ్ కూడా గుర్తింపు ఇవ్వడం, ఐ అప్రిషియేట్ దట్. నెక్స్ట్, ఇది ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రమోషనే ఉంటుంది. అంటే నెగిటివ్ కనబడవు. వై? బికాజ్ ఒకవేళ నువ్వు నెగిటివ్ చేస్తే సెన్సార్ అవ్వదు, తెలిసిందే. సో పాజిటివ్గానే చూపిస్తారు. అండ్ ఉన్ని ముకుందన్ నరేటరా లేక నరేంద్ర మోడీ గెటప్ వేస్తాడా అనేది తెలియదు. అంటే ఉండి స్టోరీ చెప్తారు. ఇప్పుడు సావిత్రి స్టోరీని సమంత ఉండు విజయ్ దేవరకొండ చెప్పినట్టుగా ఇక్కడ కూడా మోడీ గారి స్టోరీని వాళ్ళు చెప్తారా, మేబీ గెటప్ వేస్తారు అనుకో, లేదా గెటప్ వేస్తే ఇంకెవరైనా వేస్తారా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అబ్దుల్ కలాం గారిది కూడా ఒకటి ఏదో అవుతుంది కదా బయోపిక్ తెరకెక్కుతుంది. నెక్స్ట్ ఇకపోతే ఇప్పుడు రాజమౌళిదే రికార్డ్ 120 లాంగ్వేజెస్ అనేది. దాని ముందు మన పాన్ ఇండియా 5-6 లాంగ్వేజ్ వరకే పరిమితం అయింది. సో ఇది దాన్ని మధ్యలో ఉండింది అనమాట. బర్త్డేలకి స్టార్ హీరోల సినిమా పోస్టర్ రిలీజ్ అవుతాయి, కానీ మోడీ బయోపిక్ రిలీజ్ అవ్వడం గ్రేట్, ఒక థ్రిల్. మళ్ళీ దీంట్లో ఇంకొక వైడ్ యాంగిల్ ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నాగార్జున నిలబడుతున్నాడు. ఏది బీజేపీ తరఫున బీజేపీలో చేరుతున్నాడు. రేవంత్ రెడ్డికి మీద పగ తీర్చుకొని కూలగొట్టిన ఇన్కన్వెన్షన్ తిరిగి సంపాదించుకోవడానికి చేస్తున్నాడని పిచ్చి పిచ్చి వార్తలు వస్తున్నాయి. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఈయన జస్ట్ ఒక విష్ చేశాడు. అంటే బడ్జెట్ పరంగా ఎంత ఉంటుందో, ఒక 1000 కోట్లైనా పెడతారా? అంత 1000 కోట్లు పెట్టలేము. వై? బికాజ్ 1000 కోట్లు ఉన్ని ముకుందని తీసుకురాలేడు. మోడీ గారు తీసుకొస్తారు. మోడీ తీసుకురావచ్చేమో, కానీ ఉన్ని ముకుందన్ 100 CR హీరో. బట్ నెక్స్ట్ మార్కెట్ వీళ్ళనే చూస్తుంది, అందరినీ చూడుతుంది. ఇప్పుడు బయోపిక్ అంటే వాళ్ళ అది వేరు. పైగా ఇంకా ఏమైంది, వీళ్ళ ప్రభుత్వంలో అధికారంలో కీర్తి సురేష్ ఉంది మహానటిలో. ఆవిడ యాజ్ ఏ లేడీ ఓరియంటెడ్ గా అనుకున్నా కూడా సావిత్రి గారి స్టోరీ అవ్వడం వల్ల దానికి అంత మంచి పేరు, అంత మంచి గుర్తింపు. అప్పుడు సమంతకి విజయ్ దేవరకొండ కూడా ఒక వెయిటేజ్ ఉండింది, ఆబ్వియస్లీ. దుల్కర్ సల్మాన్ కూడా ఒక వెయిటేజ్ ఉండింది. కాబట్టి అటు ఇటు ఆడింది తమిళం అండ్ తెలుగు. సో ఇట్లా చూసుకుంటారు, అవి లేకుండా ఉండదు. అండ్ ఇది ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు మోడీ గారి సినిమా ఏదైతే ఉందో, ఇది ఎలక్షన్ని టార్గెట్ చేసే వస్తుంది. ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది. అండ్ వీళ్ళు ఎంచుకుంది నాకు నచ్చింది, బికాజ్ సక్సెస్ అయ్యారు అవతల వాళ్ళు. ఇప్పుడు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని మన్మోహన్ని అనగలిగారు, సినిమా రిలీజ్ చేయగలిగారు.
ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బ్లాక్ నే తీసుకున్నారు ఇందిరాగాంధీలో, మిగతావి తీసుకోవాలా. ఇప్పుడు ఈ దాంట్లో కూడా గోద్రా అల్లర్లు నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి, బట్ అవన్నీ కాకుండా ఓన్లీ పాజిటివ్ గానే తీసుకెళ్లి ఈ సినిమా అస్త్రాన్ని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసి అందరికి దగ్గర చేసి బాగుంది. స్ట్రాటజీ వైజ్ గా ఐ లవ్డ్ ఇట్. నిజంగా చేసుకోవచ్చు, తప్పే ఉంది. నెక్స్ట్ గెలవాలనే అనుకుంటారు కదా ఎవరైనా సరే, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సో అట్లా అంటే ఈసారి ఏమైందంటే 50-50 వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం హైప్ తెచ్చుకోవడానికి సినిమా ఉపయోగం పడుద్ది. బట్ దీన్ని ఆపే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? జరగదు, అసలు జరగదు. అట్లాంటివి ఏమి ఉండవు. వీలైనంత తొందరగా రిలీజ్ చేసుకోగలుగుతాం. అంటే ప్రధానంగా బయోపిక్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన పడ్డ కష్టాలు ఏదైతే చాయ్ వాలా అని చెప్పుకుంటూ వచ్చారో ఆయన, ఇక్కడ వీళ్ళు మా వందే అని పెట్టారు, ఆయనకి తల్లి ఇంకెవరు లేరు, చాయ్ వాలా అని చెప్పేవా, అది కూడా మేబీ చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళ అమ్మగారి గురించి కూడా చెప్పాలంటే ఇంకో స్టోరీ తీయవచ్చు. ఆవిడ ప్రధానమంత్రి మమ్మీ అంటే ఎలా ఉండాలి, బట్ తను చాలా సింపుల్ 2 BHK హౌస్లో డీసెంట్గా బ్రతికింది అని వార్త యాక్చువల్గా. సో పాజిటివ్ గానే ఉంటుంది. ఈ బయోపిక్ కి సంబంధించి మోస్ట్లీ ఆయన పడ్డ కష్టాలు, ఆ రాజకీయ ప్రయాణం మాత్రమే చూపిస్తారా, లేకపోతే ఎక్స్ పార్టీస్ అండ్ కాంగ్రెస్ అవనివ్వండి, దానికి సంబంధించి కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా దీనిలో ముందుకు తీసుకొచ్చి వాళ్ళు చేసిన అవినీతులు అని చెప్పడం, ఇట్లా ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా కూడా కొన్ని సినిమాలు వచ్చాయి, వ్యూహం అని అదని ఇదని. సో అట్లా జోనర్లో ఉంటుందా, జస్ట్ ఫర్ ఆయనకి రిలేటెడ్గానే ఓన్లీ ఆయన స్టోరీ మాత్రం చెప్పేలా ఉంటుంది? బికాజ్ ఈయన బయోపిక్ ఆయన అర్హుడు. వై? బికాజ్ వెన్ హీ కేమ్ లాట్ ఆఫ్ చేంజెస్, GST కానీ, లేకపోతే అంతకుముందు డిమానిటైజేషన్ కానీ, బ్యాంక్స్ అన్ని మర్జ్ చేయడం కానీ, ఆర్టికల్ 370 కానీ, జమ్మూ లడాఖ్ని జాయిన్ చేయడం కానీ, పెహల్గామ్ రీసెంట్లీ అవి దాని దగ్గరకు వస్తా, ఇట్లా బోల్డ్ అని చేంజెస్ అయితే కంట్రీలో తేయగలిగాడు. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా సిచ్యువేషన్స్ కూడా మనకు తెలుసు. నెక్స్ట్ నవ్వు పెహల్గామ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు అదే ప్లేస్లో ట్రంప్ ఉంటే వాడు ఎప్పుడు అసలు మొహం చూడడు. కానీ ఇక్కడ ఏంటంటే దేశం కోసము ట్రంప్ కొంచెం టారిఫ్లు పెంచగానే, ఆల్రెడీ యుద్ధం జరిగిన దేశం అంటే మనకు రైవల్లే, చైనా ప్రోడక్ట్స్ అన్ని బ్యాన్ చేసే వరకు వెళ్ళింది, కానీ మళ్ళీ స్నేహం కోసం వెళ్ళాడు అగైన్ విత్ రష్యా. అంటే ఏం చేసినా ఈ కాన్సిక్వెన్సెస్ చూసావా అంటే ఈయనకు మాత్రం చెల్లింది, మిగతా వాళ్ళకి చెల్లల అట్లా. అండ్ సుదీర్ఘంగా పనిచేశాడు ఎక్కువ రోజులు. అర్హుడే బయోపిక్ తీయడానికి అయితే అర్హుడే, కానీ నెగిటివ్స్ అయితే చూపించే అవకాశం అయితే ఉండదు. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.